హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో షెల్ హ్యావ్ అనే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ షెల్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండాలి అని అవుతుంది. ఈ షెల్ హ్యావ్ ఫ్యూచర్ సెంటెన్సెస్ రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఈ షెల్ హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ షెల్ హ్యావ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఒక కారును కలిగి ఉండాలి. ఫ్యూచర్లో నేను ఒక కారు కలిగి ఉండాలి, ఖచ్చితంగా నాకు ఫ్యూచర్లో కారు ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. ఒక కారును అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ కార్. కలిగి ఉండాలి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? షెల్ హ్యావ్ అని అంటారు కదా. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి ఇంగ్లీష్లో రాసినట్టయితే ఐ షెల్ హ్యావ్ ఏ కార్ అని అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, షెల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ షెల్ హ్యావ్ టు డూ దట్ వర్క్. మేము ఆ వర్క్ అంటే ఆ పని, టు డూ అంటే ఏమిటి? చేయాల్సి, కలిగి ఉండాలి అని అర్థం. టు డూ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. మేము ఆ పని చేయాల్సి, కలిగి ఉండాలి అని వాక్యం యొక్క అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు డూ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. టు డూ దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ షెల్ హ్యావ్ ప్లేస్లో విల్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ వీ విల్ హ్యావ్ టు డూ దట్ వర్క్. మేము ఆ పని చేయాల్సి ఉంటాము అని అవుతుంది. విల్ హ్యావ్ అంటే ఉంటాము అని అవుతుంది. షెల్ హ్యావ్ అంటే చేయాల్సి ఉండాలి అని మీనింగ్ వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? వీ షెల్ హ్యావ్ టు డూ దట్ వర్క్ అంటే మేము ఆ పని చేయాల్సి ఉండాలి అని అవుతుంది. వీ విల్ హ్యావ్ టు డూ దట్ వర్క్ అని వాక్యానికి తెలుగు మీనింగ్ మేము ఆ పని చేయాల్సి ఉంటాము అని అర్థం వస్తుంది. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు డూ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. టు డూ దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ షెల్ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ టు గెట్ జాబ్. నీవు లేదా మీరు టు గెట్ జాబ్ పొందడానికి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండాలి అని వాక్యం యొక్క అర్థం. యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సబ్జెక్ట్ తెలుగులో మీనింగ్ మీరు నీవు తీసుకున్నట్టయితే యూకు తెలుగు మీనింగ్ నీవు తీసుకున్నట్టయితే సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. అదే యూకు తెలుగు మీనింగ్ మీరు తీసుకున్నట్టయితే సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షెల్ హ్యావ్ అంటే కలిగి ఉండాలి అని అర్థం. 5 years ఎక్స్పీరియన్స్ అంటే 5 సంవత్సరాల అనుభవము అని అర్థం. టు గెట్ జాబ్ అంటే జాబ్ పొందడానికి అని అర్థం. యూ షెల్ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ టు గెట్ జాబ్. నీవు జాబ్ పొందడానికి 5 years ఎక్స్పీరియన్స్ను కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. హీ షెల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు గెట్ సక్సెస్. హీ అంటే అతడు సక్సెస్ని పొందాలంటే వర్క్ హార్డ్ అంటే పని చేయాల్సి ఉండాలి అని వాక్యం యొక్క అర్థం. అతను సక్సెస్ అంటే విజయం పొందాలి అని అంటే అతను పని బాగా చేయాలి, ఖచ్చితంగా పని బాగా చేయాల్సి ఉండాలి అని వాక్యం యొక్క అర్థం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు వర్క్ హార్డ్ టు గెట్ సక్సెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ షెల్ హ్యావ్ టు వాచ్ హారర్ మూవీ. ఆమె హారర్ మూవీని చూడాల్సి ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. ఆమె హారర్ మూవీని చూడాల్సి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు వాచ్ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. టు వాచ్ హారర్ మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే షెల్ హ్యావ్ టు ఈట్ చిప్స్. వాళ్ళు చిప్స్ను తినాల్సి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు ఈట్ చిప్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టు ఈట్ అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇన్ఫినిటివ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా?
టూ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1 కదా, 2 + V1 = ఇన్ఫినిటివ్ అవుతుంది. మై ఫాదర్ షెల్ హ్యావ్ టు పే మై ఫీజ్ వితిన్ 2 days. మా నాన్నగారు 2 రోజుల లోపల, అంటే వితిన్ 2 days అంటే ఏంటి మీనింగ్, 2 days లోపల నా ఫీజు పే అంటే కట్టాల్సి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై ఫాదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు పే అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. టు పే మై ఫీజ్ వితిన్ 2 days అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మహబూబ్ షెల్ హ్యావ్ టు బై ఏ ఫోన్. మహబూబ్ అనే అతను ఫోన్ను కొనాల్సి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మెహబూబ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. టు బై ఏ ఫోన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టు బై అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. ఐ షెల్ హ్యావ్ ఏ బేబీ గర్ల్ ఇన్ ద ఫ్యూచర్. నేను ఫ్యూచర్లో బేబీ గర్ల్ అంటే ఆడపాపను కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఏ బేబీ గర్ల్ ఇన్ ద ఫ్యూచర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎవ్రీవన్ షెల్ హ్యావ్ మనీ టు లివ్. ప్రతి ఒక్కరూ బతకటానికి డబ్బు కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. ఎవ్రీవన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మనీ టు లివ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సమోసా షెల్ హ్యావ్ సాల్ట్. సమోసా సాల్ట్ను కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. సమోసా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. సాల్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. పెన్ షెల్ హ్యావ్ ఇంక్ టు రైట్ ఆన్ పేపర్. పెన్ను పేపర్ మీద రాయటానికి ఇంకును కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. పెన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇంక్ టు రైట్ ఆన్ పేపర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. టు రైట్ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. ద లయన్ షెల్ హ్యావ్ కేజ్. లయన్ కేజ్ను కలిగి ఉండాలి అని వాక్యం యొక్క అర్థం. ద లయన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బుక్స్ షెల్ హ్యావ్ గుడ్ మోరల్స్. పుస్తకాలు మంచి మోరల్స్ను కలిగి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. బుక్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షెల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గుడ్ మోరల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ షెల్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, కలిగి ఉండాలి అని అవుతుంది. ఇది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఫ్యూచర్ సెంటెన్సెస్ రాయడానికి మరియు మాట్లాడడానికి ఈ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగిస్తారు, ఈ షెల్ హ్యావ్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.